భీమసేనుడు రెండని లెక్క పెట్టుకుని ఈ భుజం మీద 10 మంది కూర్చోండనేవాడు, ఈ భుజం మీద 10 మందిని, ఈ భుజం మీద ఒక 10 మందిని. ఆయన బలం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ 10 మందిని ఈ 10 మందిని ఎక్కించుకున్నప్పుడు పిల్లలకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? వాడు వీడితో స్నేహంగా ఉంటే చాలు, వాడు వీడితో స్నేహంగా ఉంటాడు. వాడు వీడి పట్ల అమర్యాదగా ఉన్నాడు, స్నేహభావంలో లేడంటే పిల్లలకి వెంటనే బయటపడిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ 10 మందిని ఈ 10 మందిని పట్టుకెళ్ళి అక్కడ ఉండేటటువంటి నదీ జలాలలో వీళ్ళ అందరి మెడలు పట్టి నీట ముంచేసేవాడు. వీళ్ళు ఊపిరాడ కొట్టుకుంటుంటే అప్పుడు పైకి ఎక్కుతూ ఉండేవాడు. వీళ్ళందరూ పళ్ళు కాయలు కోసుకుందామని 100 చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలు పళ్ళు 100 కింద పడిపోయేవాడు. ఇది చాలా కంటకప్రాయంగా ఉండేది దుర్యోధనుడికి. ఇంత బలమా? ఈయన ఎంత ఏడుస్తున్నాడో ఆయన బలమంతా పెరుగుతుంది. ఎందుచేత? ఆయనది దైవీ శక్తి. అది వచ్చిందే లోకంలోకి వీళ్ళని మట్టు పెట్టడానికి, భూభారమైన వాళ్ళని మట్టు పెట్టడానికి. దాని యందు పగ సహజంగా ఉంటుంది, అది వివర్ధమానం అవుతోంది. దానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది, పైగా దానికి ఉండే ఈశ్వరానుగ్రహం అటువంటిది, వాళ్ళ సద్బుద్ధి అటువంటిది, వాళ్ళ మనసు అటువంటిది. కాబట్టి పాండవుల యొక్క బలం పెరుగుతోంది.